దేవుని నామానికి మహిమ కలుగుతారు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన అందరికీ వందనాలు. కీర్తనలు 15 మొదటి నుంచి ఆఖరి వరకు చదువు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టి వాడు నాలుకతో కొండెములాడడు, తన చెలివానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. మనం చదువుకున్నటువంటి ఈ 15వ కీర్తన, ఇది ఎటువంటి కీర్తన అంటే పరలోకానికి ఎప్పుడైనా మనకి ఒక డౌట్ వచ్చిందనుకోండి, నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా అనే ఒక డౌట్ ఎవరికైనా వస్తే ఈ కీర్తన చదవాలి. ఈ కీర్తన చదివితే ఇందులో నుండి దేవుని వారికి మనతో మాట్లాడుతుంది. మనం యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. దేవుని ఇంట్లో అంటే పరలోకం, పరిశుద్ధ పర్వతం, దేవుని ఎక్కిండు. దేవునితో ఉండటానికి, దేవుని ఇంట్లో నివాసం చేయడానికి, అంటే రేపు మనము యేసు ప్రభు రాకడ వచ్చిన, లేదా మనము ఈ లోకాన్ని విడిచి తీర్పులో ప్రభు యొద్దకు వెళ్ళాలన్నా వెళతామా లేదా అనేది మనకి కీర్తన తెలియజేస్తారు. ఎవరు వెళ్తారు, ఎటువారు వెళ్తారు, ఏమండి అనేది మనకి కీర్తన బయటపరుస్తుంది. కాబట్టి ఈ రాత్రి మనం ఈ మాటలు కొన్ని శ్రద్ధగా మనం ఆలోచిద్దాం. పరలోకము వెళ్ళాలి లేదా ప్రభుతో ఎలాంటి వారు ఉంటారు, ఎలాంటి వారు ఉండరు అని మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఏమని రాయబడింది? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిత్యత్వంలో మనము ప్రభుతో ఉండాలంటే యథార్థమైనటువంటి ప్రవర్తన మనందరికీ అవసరమైనది. ఏమున్నదండి? యథార్థమైన ప్రవర్తన మనందరం కలిగి ఉండాలి. యథార్థత అనగా ఏంటంటే చర్చిలోను, బయట, ఇంట్లోను ఏమండి మనము క్రీస్తులాగా జీవించటం, క్రీస్తులాగా మాట్లాడటం, ఆరంభం లేకుండా, మర్మం లేకుండా, వేషధారణ లేకుండా యథార్థంగా మనుషులు మనం చూసినప్పుడు మనలో ఆ సత్యాన్ని గుర్తించాలి. వీళ్ళు చర్చికి వెళ్తారు, అది కనపడుతుంది వీళ్ళ అని ప్రజలు చెప్పుకునేటువంటి రీతిలో యథార్థత. ఇంట్లో భార్య భర్త సాక్ష్యం ఇవ్వాలి, ఇరుగు పొరుగు వారు. 2వ రాజులు 22 వచనంలో మాట కనపడతారు. రాజులు యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఇప్పుడు యథార్థంగా నడిచిన వ్యక్తి ఎవరు బైబిల్ అంటే చెప్పండి, ఎవరండి? దావీదు. ఎవరండి అక్కడ రాయబడ్డ మాట? దావీదు యథార్థంగా నడిచాడు. అంటే ఏమీ తేడా లేదు ఆయనలో అన్నట్టు దేవుడు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట అది. తన పితరుడైనటువంటి దావీదులాగా యథార్థంగా కుడి ఎడమలకు తొలగిపోకుండా. యథార్థత అంటే ఇక్కడ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కుడి ఎడమలకు తొలగిపోకుండా అంటే నీవు విడిచినటువంటి ఏ పాపంలో మరలా పడిపోకుండా. యథార్థత అంటే ఏంటండి? ఈ లోకము బురదతోనూ మస్టుతో మలినముతో నిండిపోయింది. పాపమని ఊబితో ఉండిపోయింది. మరలా ఆ ఊబిలోకి వెళ్ళిపోకుండా కదా మనం ధరించేటువంటి వస్త్రాలు ఎంత ఏమండి మంచిగా మనం ఉతికేసుకుంటామో అంతే రీతిగా నీ హృదయం అన్ని చోట్ల ఉండాలి.
బయట బస్ స్టాండ్ పనిచేసే కాడ, కంపెనీలో నువ్వు జాబ్ చేసే కాడ, నీ బంధువులు ఎదుట, కదా అన్ని చోట్ల కుడి ఎడములకు తొలగిపోకుండా. యథార్థత అంటే అర్థం ఏంటంటే కుడి ఎడములకు తొలగిపోనటువంటి స్థితి అనొచ్చు, పడిపోయిన స్థితి. పరలోకం వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎలా ఉండాలంటే తన పాపపు స్థితికి మరలా వెళ్ళిపోకూడదు, యథార్థత కలిగి ఉండాలి. ఇంకా యథార్థత అంటే మనకి ఏం కనపడుతుందంటే, ఏమి భార్య అంటుంది, నీవు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా. దేవుని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. యథార్థత అంటే దేవుణ్ణి ఏమండి గట్టిగా నమ్మడం యథార్థత. ఏ అవిశ్వాసం లేకుండా. ఏ యథార్థత ఇంకెవరిలో మనకు కనపడుతుందంటే అబ్రాహాములో కనపడుతుంది. ఎవరిలో కనపడుతుందండి? అబ్రాహాములో. దేవుడిని చాలా గట్టిగా నమ్మాడు. 100 సంవత్సరాలు వచ్చిన దేవుడి మీద కొంచెమైనా సంకోచితమైన మనసు లేదు. ఇది యథార్థత. అవిశ్వాసులు వెళ్తారా దేవుని రాజ్యం? ఏమండి? అవిశ్వాసం, అల్ప విశ్వాసం కదా. అల్ప విశ్వాసం ఎంత ప్రమాదం. దేవుని మనం ఖచ్చితంగా యథార్థత. భార్య చెంది ఇంకా యథార్థతను విడిచిపెట్టవా. నీ కష్ట సమయాల్లో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ వ్యాధి సమయాల్లో కూడా దేవుడి మీద ఎంత అనుమానం కూడా రాకుండా యథార్థత. అంతా పోయినా కానీ ఏమి విడిచిపెట్టదైనా మనం ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు? ఏది ఇంతకాలం చేశాను నేను, దేవుడు నాకు ఏం చేశాడు, నేను కబిక్కిని తేలిపోతాను. పోయింది నీ యథార్థత. ఏం పోయింది? నీ యథార్థత పోయింది. దేవుడి మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం, మరి ఏ దేవుడి మీద కాక. దావీదు అలాగ యథార్థంగా చనిపోయేటువంటి స్థితిలో కూడా దేవుడి మీద ఏముంది ఆయనకి? యథార్థత అంటే నమ్మకం, యథార్థమైన జీవితం. ఆ యథార్థత ఈ రాత్రి నీవు కలిగి ఉన్నావా? ఆ యథార్థత ప్రభు మీద నీకు లేకపోతే నువ్వు ఆయనతో పాటు ఉండగలవా? ఆయన గుడారంలో ఆయనతో నివాసం చేయగలవా? అందుకే పౌలు ఒక మాట అన్నాడు, బ్రతుకుడు క్రీస్తు, సావోతే ఇది యథార్థత. అంటే ఈ లోకంలో ఏం ఆశించకుండా దేవుణ్ణి ఆశించడం యథార్థత. ఏం ఆశించాడు పౌలు? ఏం ఆశించలేదు. బ్రతికినంతకాలం క్రీస్తు కోసం బ్రతుకుతానండి, చనిపోతే క్రీస్తు కోసం చనిపోతాను. ఇది యథార్థత. ఈ యథార్థత మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ప్రభుతో ఖచ్చితంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఆఖరి స్థితి వరకు, ఆయన ఎత్తకు చేర్చబడే వరకు మనం యథార్థతను మాత్రం మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఈ యథార్థత ఇంకెవరిలో కనపడుతుందంటే దేవుడి మీద నమ్మకం. షడ్రక్, మేషక్, అబేద్గోలో, దానియేలులో కూడా కనపడుతుంది. చూసారా? దానియేలులో కూడా అగ్నిగుండంలో తోసేశారు. యథార్థత వారు విడిచిపెట్టలేదు, నమ్మారు. నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకున్నారు. యథార్థత. కుడి ఎడములకు మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోవటం, మరలా అన్యాచారాల వైపు తిరగటం, మరలా కడగబడినటువంటి పంది బురదలో దొరికినట్లుగా, కుక్క తన వాంతుకు మరలా తిరిగినట్లుగా లేదు. ఇది కుడి ఎడములకు తొలగిపోకుండా. ఇలాంటి వారు చెప్పొచ్చు ధైర్యంగా, నేను ప్రభుతో ఉంటాను. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించు. 2వ దినవృత్తాంతాల్లో కూడా దావీదు యొక్క 34:2 కనపడుతుంది అన్నమాట. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు, కుడికైనను ఎడమకైనను తిరగక సరిగా ప్రవర్తించెను. యెషయా అనేటువంటి ఒక రాజు నీతిని అనుసరించు. తింటాక అన్నం లేకపోయినా కానీ నీతి తప్పలేదు కదా. నీతి అంటే ఏంటంటే మనకి మత్తయి సువార్తలో కనపడుతుంది 5వ అధ్యాయము. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు అది నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు దాన్ని. చనిపోతే అలా చనిపోవచ్చు, కానీ ఆహారం కోసము, శరీర పాపముల కోసం మనము ప్రభు తప్పకూడదు. నీతి కోసం నిలబడాలి. ప్రభు కోసం, నీతిమంతుడైన యేసుక్రీస్తు కోసం మనం ఏం కావాలి? నిలబడాలి. మనకి మన పిల్లలకి ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ
నీతి తప్పి వాక్యమునికి వ్యతిరేకంగా మన పాపము చేయకూడదు. కాబట్టి నిత్యత్వంలో దేవునితో ఉండేది ఎవరంటే యథార్థవంతుడు, తర్వాత నీతిని అనుసరించు. చెప్పండి, ఇంకో మాట ఉంటుంది అక్కడ. కీర్తనలు 15వ అధ్యాయంకి వచ్చేద్దాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా. నిజము పలుకువాడే. అది ఇప్పుడు నీతి అయింది, యథార్థత అయిపోయింది. నీతిగా బ్రతకడం అంటే ప్రభు కోసం ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం నీతిని తప్పకూడదు కదండి. ఇప్పుడు అక్కడ రాబడ్డ 3వ మాట ఏంటంటే హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. ఇది చాలా ఇంపార్టెంట్. ముందున్నవి కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యంలో ప్రతిదీ విలువైనదే. ప్రతిదీ మనకి పరలోకానికి దారి చూపించేది, ఏది పక్కన పెడతాక లేదు. హృదయపూర్వకంగా నిజం పలకడం అంటే కొంతమంది హృదయపూర్వకంగా నిజం పలకరని, అంతే కదా దానికి అర్థం. నిత్యత్వంలో మనం ప్రభుతో ఉండాలంటే ఏమంటే మరొక మాట ఇక్కడ భక్తుడు సెలవిచ్చాడు ఏంటంటే నిజం పలకాలి. ఈ రోజుల్లో మనుషులకు అబద్ధాలు చాలా ఈజీ అయిపోయింది. ఎంత కష్టపడ్డా కొంతమంది నేను చూస్తూ ఉంటాను, వారి మాటలు వింటూ ఉంటాను. కాబట్టి వాళ్ళు ఏమని మాట్లాడతారంటే అసలు ఏం లేవండి ఇంట్లో డబ్బులు అంట. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయో ఎవరి దగ్గర ఉండవో తెలియదే మనకి. నా దగ్గర రూపాయి లేదంటే నమ్ముతారు మీరు? ఎవరైనా రూపాయి లేదు నా దగ్గర అంట, నమ్ముతారా? ఏమండి అసలు ఇంట్లో బట్టలు లేవండి కట్టుకుంటా కానీ నమ్ముతారు మీరు? ఇలా మాట్లాడితే ఎదటి వ్యక్తిని మనం పిచ్చోటి చేసినట్టే కదా. మనం ఎంత తెలివైన వాడు, మన ముందున్నవాడు అంతే తెలివైన వాడు ఉంటారు. అర్థం చేసుకోండి. కొంతమంది అంటారు డబ్బులు లేవు. ఏం లేవండి. డబ్బులు లేని వాళ్ళు ఎలా ఉంటారు, డబ్బులు లేని ఎలా ఉంటారు. డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేవంటే అది కొంచెం అందంగా ఉంటుంది, కానీ డబ్బులు సీట్లు కట్టేసి ఈఎంఐలు కట్టేసి ఏమండి ఎక్కడెక్కడో దాచేసిన వాళ్ళు కూడా ఏమంటారంటే డబ్బులు లేవు. ఏంటి నిజమా అబద్ధమైంది? ఒక ఆవిడ అంటది, అమ్మ ఏం కూర అంటే చింతపండు సారు అండి. చింతపండు సారుకి ముందేంటి మటన్. మటన్ చెప్పరు, ఏం చెప్తారు? చికెన్ చెప్పరు, ఏం చెప్తారు? అంటే చారేంటి ఎవరు అడుగుతారండి? రేపు నిజమైనది హృదయపూర్వక నిజం పలుకుతున్నారా? కొంతమంది నాతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఏమన్నా కానీ అలా కామ్గా ఉంటాను. పైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. గమనించండి, డబ్బులు లేవు అన్నీ అబద్ధాలు. ఏంటంటే అది కొంతమందికి నోరు తెరిస్తే అబద్ధాలు, ఇట్టి అబద్ధం ఆడతారండి. చచ్చిపోయింది మనస్సాక్ష్యాలకి. ఏమైపోయింది? మనసాక్షి చచ్చిపోయింది. ఏమంటే అబద్ధం ఆడేవాళ్ళు పరలోకి వెళ్తారా? ఎంత దారుణం అండి. చూడండి, చాలా మంది ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమీ లేదండి, కష్టమండి. నీకు పరలోకం వద్దనుకుంటున్నా కాబట్టి మనకు ఆ మాటలు వస్తున్నాయి. హృదయపూర్వకంగా నువ్వేం పలకాలి? నిజం పలకాలండి. సరే, కొంతమంది ఒకవేళ నీ దగ్గర లేకపోతే, నీ దగ్గర లేవు కాబట్టి, లేవన్నావు కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, నీకు సమస్య లేదు. ఒకవేళ ఉండి లేవన్నావు అనుకో, నువ్వు దేవుని గుడారంలో ఉండలేవు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నీవు నివసింపలేవు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎక్కడుంటాడండి? వెలుపల ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, వెలుపల ఉంటాడు. కాబట్టి కొంతమంది నిజం పలకరు. అననీయ సఫీరా మనకు తెలుసు వాక్యం. వీళ్ళు అన్నారు, పేతురు అన్నాడు, భూమి వేళ ఇంతకే అమ్మారా? వాళ్ళు అన్నారు, అయ్యా ఇంతకే అమ్మామన్నారు. లేదండి, ఒక 1,00,000 రూపాయలకు అమ్మాము, 50,000 తీసుకుని మేము దాచుకున్నాం, వృద్ధులు కదా, ఒక 50,000 దేవునికి కాడికి ఇచ్చామంటే నిజం పలికాడు కాబట్టి మరణం లేకపోను. ఇంతేనా అంటే ఇంతే అన్నారు అన్న. అప్పుడు పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మని ఎందుకయ్యా మోసపరుస్తున్నాం? మీ హృదయాన్ని సైతాన్ని ఎందుకు ప్రేరేపించి? అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి కూడా సైతాన్ని చేత ప్రేరణ పొందుతున్నాడు. చెప్పండి, ఏం పొందుతున్నాడు? ప్రేరణ. అర్థమైందండి. కొంతమందికి నోరు తెరిస్తే ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ ఉన్నానంటాడు, ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉన్నానంటాడు. హృదయపూర్వకంగా మనం ఏం పలకాలండి? నిజం పలకాలి.
సరే, సత్యవర్తులు ఆయనకి ఇష్టం. నోరు తెరిస్తే అబద్ధాలు. ఏం అబద్ధాలండి? కొంతమంది అంటారు పాల ప్యాకెట్కి డబ్బులు లేవండి. దీనికి డబ్బులు లేవంట. వంకాయలు కొనుక్కుంటా డబ్బులు లేవు, సంత చేసుకుంటా డబ్బులు. సంత అంటే తెలుసా? మన ఆంధ్రాలో సంత అంటారు, మార్కెట్ కదా. మాకు సోమవారం సంత జరుగుతుంది, గణపాలండి. సంతకి డబ్బులు లేవు, ట్యాబ్లెట్లు డబ్బులు లేవు అనరా కొంతమంది. ఏంటి అబద్ధాల? ఉంటావా ప్రభుత్వం? నువ్వు ఉంటావా? నీకు అలవాటు అయిపోయింది ఇది. నువ్వు సైతాన్ని చేత నడిపించబడుతున్నావు, పరిశుద్ధాత్మని మోసం చేయడం కదా. కానీ నేను నీవే మోసపరుచుకుంటున్నావు. పాల ప్యాకెట్ డబ్బులు లేవంటావు, ట్యాబ్లెట్లు డబ్బులు లేవంటావు, ఈఎంఐ కడతాకి డబ్బులు లేవంటావు. లేకపోతే లేవనొచ్చు. ఉండి నువ్వు లేవన్నావంటే నువ్వు ఎప్పటికీ పరలోకం చూడలే. ఎవరైనా శావుకుడైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా ఒకటే దేవుని దృష్టి. గుర్తుపెట్టు. కొంతమందికి డబ్బు అంటే మహా పిచ్చి. డబ్బు వచ్చి దాచేతన్నారు కొంతమంది. బట్టి తీస్తే అయిపోతాయని కొంతమందికి అంత పిచ్చి ఉంటుంది డబ్బు అంటే. వాళ్ళు డబ్బు గురించే మాట్లాడతారు, ఇంకా దేని గురించి మాట్లాడతారు. ఇలాంటి అక్కడక్కడ తగులుతున్నారు. జాగ్రత్త. హృదయపూర్వకంగా నువ్వేం పలకాలి అమ్మా? నిజం పలక, లేకపోతే ఏమవుతుంది? పరలోకం వెళ్ళమంటే ఇంకేం అవ్వదు. కానండి మన పరలోకము చేర్చబడలేము. కాబట్టి కింద ఒక మాట ఉంది, అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, కీడు చేయడు. గుర్తుపెట్టుకోండి, నాలుక అవయవాల్లో చిన్నదైనను బహుగా అది పడిపోతాయి. అసలు కుటుంబాలను పాడు చేసేది, భార్య భర్తను గొడవ పెట్టేది నాలుక. ఈ నాలుకను అదుపు చేసుకోలేకపోతే వీళ్ళు పరలోకంలో ప్రవేశించలేదు, ప్రభుత్వం ఉండలేదు. దాంతో కుండేలాడతారు. ఏం చేస్తారండి? నాలుగుతో కుండేలాడతారు, ఇతరుల గురించి చెడుగా చెప్తారు, తన చిలుకని కీడు చేస్తారు, నిందలు మోపుతారు. ఏమవుతారండి? అవాదాములు ఎందుకు బయటకు త్రోయబడ్డారంటే ఆది కాండము, ఏమంటే మనకు అక్కడ మాట కనపడుతుంది, ఆది కాండం 3:12. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఏం చేసుకున్నారండి? నిందలు మోపేశారు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా మనము సూటిగా ఒప్పుకోవాలి మన పాపాన్ని. ఏం చేయాలండి? సూటిగా. మా ఫ్రెండ్ తీసుకెళ్ళిందండి, మా ఫ్రెండే బలవంతంగా పోసి గ్లాసులు ఎత్తి నేను గబిక్కుని కొట్టకేశానండి మందు. మా ఫ్రెండే టికెట్ తీసిన సినిమా హాల్లోకి తీసుకెళ్ళి ఇలా చూపించాడండి. నిన్నలా కాదండి, ఫ్రెండ్ మీదకి నెట్టేస్తారు. ఆ ఫ్రెండే చేసిందండి, ఈ ఫ్రెండే చేసిందండి. కరెంట్ బోర్డులో ఫ్రెండ్ ఎలక్ట్రిన్ పెడతావా? మట్టి తినమంటే తింటామా? ఫ్రెండ్ తినమంటే తింటామా? చూడండి, నిందల వల్ల మనం ఏమవుతామంటే బయటికి ఎటువై పడతాం. ప్రభా నేను చేశాను, నేనే ఈ పాపని నేనే ఒప్పుకున్నాను, నాదే పొరపాటు, నేనే నా నాలుగే తొందర చేసిందని ఒప్పుకోగలిగితే ఇంట్లో సమాధానం ఉంటుంది. ఒకరి మీద ఒకరు నింద పెట్టేసుకుంటే నీవంటి నీవు అన్నప్పుడు ఏమవుతుంది? అమెరికా కాలిపోయినట్లుగా కుటుంబం ఏమవుతుంది? ఇంకా ఆరుతో కూడా నీళ్ళు ఉంటాం. నాలుక చాలా ప్రమాదమైంది. ఈ నిప్పు ఎంత పెద్ద అడుగును తగలబెడుతుందో నాలుగు కూడా అంతే. అది కొండలు పెట్టేస్తుంది, గొడవలు పెట్టేస్తుంది, భార్య భర్తల మధ్య ఎడబాటు పెట్టేస్తుంది, అందరిని కొట్టేస్తుంది నాలుక. కాబట్టి మనము ఏం చేయకూడదంటే నిందలు కొండాలు ఏమండి చేయకూడదు, ఇతరులకి కీడు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మనం పరలోకి వెళ్ళాలి. ప్రభు ఇచ్చేటువంటి ఉచిత రక్షణ మనం సంపాదించుకుని నిత్యత్వం సంపాదించుకోవాలి. నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? కొండలాడినవాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటే నింద మోపన వాడు, నాలుగుతో తన చిలుకానికి స్నేహితులు కీడు చేయనివాడు. అర్థమైంది? ఇలాంటి వారు నిత్యత్వంలోకి వెళ్తారు. ఇక నాలుగు ఉంది కాదని చెప్పేసి మనం అన్ని మాటలు మాట్లాడేస్తాయండి. విస్తారమైన మాటలో దోషం ఉండక
అంతే. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారండి. మారు మనసు పొందిన వాళ్ళు అవసరమైన మాటలు తప్ప ఊరికి ఎవరితో మాట్లాడకూడదు. మనం పనిచేసే చోట కంపెనీలో కానీ ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. మనకు సంబంధం లేనటువంటి ఆడపిల్లలతో కానీ ఎవరితో మనిషితో మాట్లాడద్దు అసలు. అవసరం అంటే మాట్లాడినట్టు. ఒకవేళ గద్దంగా మాట్లాడితే ఏమవుతుంది? ఎక్కడ దారి తీస్తుంది అది? ఎక్కడికో దారి తీస్తుంది. మీరు ఏ ఊరండి? మీరు ఆంధ్ర వాళ్ళ? మేము ఆంధ్ర వాళ్ళ. ట్రైన్లో ప్రయాణం చేస్తే చాలా కొంతమంది కాముగా కూర్చోవాలంటే మన స్టేషన్ వచ్చే వరకు మనం కాము కూర్చోవాలి, ఓపుకుంటూ సువార్త చెప్పాలి. అంతే తప్ప మీరు ఎవరండి? పలానా భీమవరం మాత్రం పక్కనండి, మీరు ఏమిటి మేము అవుట్లు ఎన్ని మంది అనసు. ఎందుకండి మాటలు మాట్లాడకూడదు? ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఎందుకండి? ఎందుకు మాట్లాడాలి? మనం అవసరం అంటే, లేకపోతే అది మనం ఎక్కడ తీసుకుపోతుంది? అక్కడికో తీసుకెళ్తాం. గుర్తుపెట్టుకోండి. నాలుకంతా ప్రమాదకరమైనదని గుర్తించాలి కదండి. మాట్లాడకూడదు మనం. వినుటకు చెప్పండి. మాట్లాడడానికి నిదానించాలి. తెలుసండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నాలుక అదుపులో పెట్టలేకపోతే పరలోక రాజ్యాన్ని మనం ఏపోతాం, కోల్పోతాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే ఎవరి దృష్టికి? యథార్థపరుని దృష్టికి, నీతిమంతుని దృష్టికి నీచుడు అసహ్యుడు. అంటే తప్పు చేసి పడితే మనం ఏకేపించకూడదు. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడంటే భయం లేని వాడితో మనం ఏకేపించకూడదు. వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎవరికైనా ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తాం అని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఏకేపించకూడదు. పాపాన్ని ఖండించాలి. ఏం చేయాలండి? అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అంతేగాని పాపులతో మనం జత కట్టకూడదు, పాపంతో ఏకేపించకూడదు, వాళ్ళతో కలిసి తినకూడదు, చూడకూడదు, తిరగకూడదు. నిత్యత్వాన్ని పోగొట్టేసుకో. నీ దేవునికి ఏది ఇష్టం లేదు నువ్వు కూడా ఏం చేయాలి? అయిష్టంగానే చూడాలి. పోలేమ్మా నేను అలాగ చూడలేకపోతున్నాను సినిమాలో గురించి అంటావా? నేను మారు మనసు పొందాను, ఏం తింటాగలేదు, చూతాగలేదు, కనీసం మీరన్నా చూసి ఆనందించమన్నావా? నీచులు నీ దృష్టికి అసహ్యులు కాదు. మనం ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు, ఎవరికి సపోర్ట్గా మనం మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా నీతిమంతుడిపై, యథార్థపరుడిపై, మారు మనసు పొందిన వ్యక్తి పోతే తప్పు చేసి ఏ వ్యక్తిని ఎంకరేజ్ చేయకుండా నువ్వేం చేయాలి? ఖండించే వ్యక్తిగా నువ్వు. ఏ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తావు? తినండి, తాగండి, డాన్స్ అనుకోవడం మనం ఎంకరేజ్ చేయకూడదు. దాని ద్వారా మనం నిత్యత్వాన్ని ఏం చేసుకుంటాం? దేవునితో ఉండే భాగ్యాన్ని మనం పోగొట్టేసుకుంటాం. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును కదా. దేవుని బిడ్డల మీద మనకు స్వార్థను ప్రకటించే వారి మీద మనం ఏమండి సన్మానించేవారిగా మనం ఉండాలి. నాలో ఏదైనా మీకు తప్పు కనపడినప్పుడు తప్పును చూపించాలి, లేదా సమాధానంగా ఉండాలి. అంతేనా? అంతేగాని భేదం పెట్టుకోవడం, కోపం పెట్టుకోవడం, ఈ మాట నా పాపైనా చూపిస్తాడు. మరి ఇక్కడ పాపం చూపించకపోతే ఏం చూపించాలి? కానీ అమ్మ ఏం చెప్పాలి చెప్పండి, నేనేం చెప్పాలి? దేవుడు ఇచ్చిన మాట చెప్పాలి కదా. బైబిల్లో ఏముంది? కాబట్టి బైబిల్లో చక్కని మాట ఉంటుంది. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 14వ వచనం. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు శరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషమును నీకు వెల్లడి చేయలేదు. వెల్లడంటే ఏంటి? చెప్పాలో వద్దా? అమ్మా నువ్వు చాలా ధన్యురాలు, నువ్వు ఎంత అందంగా భోజనం పెడతావంటే అన్నీ పెడతావమ్మా, సేవకుని బాగా చూస్తావమ్మా, మీరు మహాప్రభులు, నువ్వు దేవతమ్మా అనాలా? అండి అయ్యా మీరు చాలా గొప్పవారండి, మీరు మాత్రమే పెద్ద కానిపిస్తారనాలా? చెప్పండి అమ్మా. ఏం చేయాలి? నువ్వు నరకానికి అంటే ఏంటి? నరకానికి వెళ్ళకుండా నువ్వు ఉండాలంటే నీ దోషాలు ఏం చేయాలి? వెల్లడి చేయాలి. చేయాలా వద్దా? వెల్లడి చేయలేదు అనుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు? అది నేను పొగడాలా, తిట్టాలా? సేవకుడు ఏం చేయాలి? ప్రేమించే కాడ ప్రేమించాలి, తప్పు చేసిన కాడ గద్దించి సరి చేయాలి. నువ్వు మంచోడు, నువ్వు గొప్పదానం అన్నావు అనుకోండి, నరకానికి వెళ్ళిపోతా.
కాబట్టి నీ ప్రవక్తలు అంటే సేవకులు వ్యర్థమైన దర్శనాలు వస్తున్నారు. వ్యర్థమైన దర్శనాలు అంటే ఏంటి తెలుసా? ఈ సంవత్సరంలో నువ్వు 1 కోటి రూపాయలు సంపాదిస్తావు అన్నమాట. పెట్రోల్ లేకపోయినా కారు నడుస్తూనే ఉంటుంది, కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. చెప్పచేటువంటి మనం సిగ్గుచేటు కదండి, సిగ్గుపడపోలేదా సేవకుడు? నీకు పెద్ద ఉద్యోగం వచ్చేద్దమ్మా, నరేష్ ఈ సంవత్సరం 10 ఆటోలు కొంటాడంటే ఏంటి నాకు అర్థమవుతుంది. ఏమండి, నువ్వు 10 కాసులు బంగారం వేస్తావు ఈ సంవత్సరం అంటే ఎట్ల దర్శనాలు కాదు. అసలు నీ పాపం ఏంటో, నీ వ్యాధి ఏంటో ఇది ఇక్కడ ఏమంటే వెల్లడి చేయాలి తప్ప మీరు మహాన్ బాబులు అనాలా? అంత ప్రమాదం అండి అది. నీకు నువ్వు నష్టపోవా. వ్యర్థమైన దర్శనాలు చెప్పద్దు, ప్రభు ఉన్నది ఉన్నట్టు మనం చెప్పాలి. శరణకు పోకుండా నీ దోషాలు ఏం చేయాలి? వెల్లడి చేయాలి. ఇదిగో నీ దోషం, ఇది నీ పాపం, అలా మనకు చెప్పాలి తప్ప నీ పాపాన్ని ఖండిస్తే మార్చేస్తారేమో, వీళ్ళు చర్చికి రారేమో అనుకుంటే ఎంత ప్రమాదం ఉండేది. నరకానికి వెళ్ళిపోరా. ఇక్కడ అటువంటి పొగడ్తలు ఉండవు, ఉంటాయా? అటువంటి పొగడ్తలు అటువంటి ఉండవు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చిందే ఇక్కడ బోధించబడుతుంది. కాబట్టి 15వ వచనం ఏమన్నదంటే, యెహోవాయందు భయభక్తులు గలవారంటే తోటి విశ్వాసులు మనం ప్రేమించాలి. నీకు వాక్యం చెప్పే వాళ్ళని ప్రేమించాలి తప్ప నువ్వు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని పగ పెట్టుకుంటే సైతాన్ని నీ హృదయంలో కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే ఒప్పుకోవాలి. అది అమ్మ నీ మీద, అయ్యా అన్న నీ మీద నాకు ఈ భేదం వచ్చింది, ఈ కోపం వచ్చింది, క్షమించి అన్నప్పుడు నీ హృదయంలో ఉన్న దెయ్యం బయటకు వస్తుంది. నువ్వు అలాగా పెట్టుకున్నావనుకో నరకానికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోతామండి. కాబట్టి మేలు చేసేటువంటి స్నేహితుడు గాయాన్ని పగవాడు లెక్కలేని ముద్దులు గుర్తుపెట్టు. కాబట్టి తోటి విశ్వాసిని ప్రేమించాలి. మీకు సువార్త అందిస్తున్న వారిని మన్ననగా ప్రేమించాలి, సన్మానించాలి. మాలో ఏదైనా పొరపాటు ఉన్నప్పుడు దాన్ని మీరు చూపించాలి. అయ్యా ఇది పొరపాటు మీలో ఉంది, దాన్ని బట్టి నాకు ఏమొచ్చింది, వేదం వచ్చిందంటే నేను సరి చేసుకుంటాను, మీరు సరి చేసుకుంటాను. అంతేనా? ప్రవక్తలు, సేవకులు, అలాంటి అల్పులు దేవుళ్ళు, దేవుని దూతలు కాదు కదా. మనుషులు మీ బలహీనతలు ఉంటాయి. అటువంటివంటే మనం సరి చేసుకోవాలి తప్ప భేదం పెట్టుకుని, కోపం పెట్టుకుని సంఘం నుంచి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ వేరే చర్చిలోకి వెళ్తాం, అక్కడి నుంచి ఆయన కత్తిపోయి చర్చిలోకి వెళ్తాం. ఏంటి అన్ని వ్యర్థం కదా. ఇలాగే ఆయుష్ అంతా అయిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎత్తుకు వెళ్తున్నావు, అక్కడ మారు మనసు పొంది చక్కగా అక్కడ అంట కట్టుబడి ఉండాలి. సంఘంతో నువ్వు ఉండాలి, అది నీకెంతో మేలు. కాబట్టి మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆదరించుకోవాలి, సహాయం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని భేదాలు పెట్టుకోవడం, కోపాలు పెట్టుకోవడం, అటు ఇటు వెళ్ళిపోతే సైతాను బాగా నవ్వుతాడు మన సంఘాన్ని మనం చూసి. కాబట్టి అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట కాపాడు. ఒక విశ్వాసి మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నష్టం వచ్చిన ఎఫ్తా ఏం చేయలేదు, మాట వెనక్కే. నేను ఇంటికి వెళ్ళగా నాకు ఎదురు ఏమి వస్తుందో అది మీకు ఏమిస్తాను, నేను బలిస్తాను. ఇప్పుడు ఎవరు వచ్చారు ఇంటికి వెళ్తే? ఒకే ఒక కూతురు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఏడుతున్నాడు, ఇంకా అయ్యి బాబు ఎంత పని జరిగింది. యవనస్త్రాలు మాట తప్పలేదు, ఆయన అన్న మాట ప్రకారం చేశాడు. తర్వాత ఒక విశ్వాసి మాట అంటే మాటే కట్టుబడి ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే ఇలాంటి వాడు దేవునితో ఉంటారు. 10 మాట్లాడకూడదు మనం, సందకాడేమో సరే అని, తర్వాత ఏం లేదని. అవునంటే అవును, కాదంటే వస్తానండి, రాలేనేమోనండి, చెప్పలేనండి, ఇస్తానండి, సహాయం చేస్తానండి, లేదు బ్రదర్ నేను చేయలేను. మాట మార్చుకోవద్దు మనం. మాట మీద నిలబడి మనం గుర్తుపెట్టి మనల్ని ఎవరు తొందర చేయరు. అందుకనే విశ్వాసిగా మనం ప్రభుత్వం ఉండాలనుకున్నప్పుడు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి పలికిన మాట దుష్టుడి నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం మనం ఉండాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తన ద్రవ్యమును వడ్డీకి, వడ్డీ వ్యాపారం మహాపాపం, వడ్డీ వ్యాపారం శాపం. తెలిసే మీకు? వడ్డీ వ్యాపారం చేసిన ఎవరికైనా ఆశీర్వాదం ఉంటుందా? ఎవరికైనా ఆరోగ్యం ఉంటుందా?
చాలా తప్పు కదా అది. వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళు పరలోకి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి మనం వెంటనే వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, అందులో సందేహం లేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను వడ్డీకి నీవు తీసుకుంటే అది వేరే సంగతి, కానీ నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము వడ్డీకి నువ్వు తిప్పకూడదు. అది పాము పిల్లలు పెంచినట్లే, పాములే, శాపం అది. పరలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వడ్డీ వ్యాపారాలు ఒక 10 కోట్లు 10 లక్షలు ఉంటే బ్యాంకులో పడేసుకో, లేదా స్థలం కొనుక్కో, పొలం కొనుక్కో, ఇది కొనుక్కో. ఏదో పిల్లలు పెడుతుంది కదా తిప్పాడు, పిల్లలు పడతాం పెట్టదు. అది మనకు లేని పని చెప్పలా. దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి తన ద్రవ్య వడ్డీకి నిరపరాధుని చెరుపుడికి లంచము వచ్చి పన్నుడు గుర్తుపెట్టుకోండి. మనం లంచం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఒక రోజు సండే వాకింగ్ చెప్పి ఇక్కడికి వస్తున్నాను. మాకు ఐఎస్ సంతోష్ నగర్ చంపపేట ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత నేను కొంచెం లైన్ దాటాను. లైన్ దాటి వేరే లైన్లో నుంచున్నాను. సిగ్నల్ పడింది. కానిస్టేబుల్ ఫోటో కొట్టేసింది. అది నేను ఉన్నది రాంగ్లో ఉన్నాను, లెఫ్ట్కి వెళ్ళేటువంటి వేలో ఉన్నాను, నేను రైట్కి రావాలి. ఇంకా ఫోటో చూపించాడు, నా చుట్టూ తిరుగుతున్నాడు. 100 రూపాయలు ఇస్తే ఫోటో తీసేస్తాను అంటాడు కదా. అంటే నేను 100 రూపాయలు ఇచ్చాను అనుకుంటే ఏం చేస్తాడు ఇప్పుడు? ఫోటో తెలియచేస్తాడు. సరే, నేను ఏం మాట్లాడలేదు. తప్పు చేసింది నేను కాబట్టి నేను గవర్నమెంట్కి కట్టుకుంటాను. 100 రూపాయలు 50 ఇచ్చినా ఛాయ్కి 10 ఇచ్చినాక తొలగించేస్తాను. నేను 1 రూపాయి ఇవ్వలేదు. సిగ్నల్ పడింది, వెళ్ళిపోయాడు. తెల్లారినట్టుకి నాది మెసేజ్ వచ్చేది కదండి, 1000 రూపాయలు వచ్చింది అంట. 1000 రూపాయలు సంతోషమే, నేనేం బాధపడలేదు. కానీ ఎందుకంటే అతనికి ఇచ్చిన బాధపడాలి, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి? నేను లంచం ఇచ్చినట్టే కదా, అతనికి ఇవ్వకూడదు. 1000 రూపాయలు సంతోషం కడతాను, కానీ నేను మాత్రం 100 ఎంతకు ఇష్టపడలేదు. నేను నాకు జోబులో డబ్బులు ఉన్నాయి, ఇలా తీసి చేస్తే వేసుకుంటాడు. అలా సిగ్గేంటి? మనం సిగ్గుపడాలి తనక. కానీ అక్కడక్కడ తిరిగాడు ఇస్తారు, నేను ఇవ్వలేదు. నేను తీసుకుంటాను, నేను కట్టుకుంటాను అని చెప్పాను. ఎంత పడుతుందో కట్టుకుంటానండి, అలా ఉంచిన కొట్టేవాడిని. ఆ 1000 రూపాయలు ఏం చేసి నేను కట్టలేదు. నేను ఎందుకు కట్టలేదంటే సంవత్సరానికి ఒకసారి ఏమిస్తాడు, ఆఫర్ ఇస్తాడు. దానికోసం ఎదురు చూస్తున్నాను నేను. అనుకోకుండా ఒక రోజు చెప్పాడు బ్రదర్, ఆఫర్ ఇచ్చాడంటే 1000కి 250 కంటే చాలా. వెంటనే నాకు 2 డబ్బులు ఇచ్చి ఫోన్పే చేయించేశారు. మనం అలా చేయకూడదు, ఎవరికి లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకోకూడదు. రేపొద్దున మీలో చాలామంది మంచి మంచి డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు. ఇటువంటి ఎవరిచ్చినా మీరు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలా ఖచ్చితంగా ఉంటారు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. అన్నాడు 1 రూపాయి కూడా మీరు ఆశ పడకూడదు. పరలోక రాజ్యాన్ని మనం ఏమవుతామండి? కోల్పోతా. ప్రభుతో ఉండలేవు. ఆయన పరిశుద్ధ పర్వతమైన పరలోకంలో మనం ఉండలేము, ఆయన ఇంట్లో మనం ఉండలేము. కాబట్టి ఇట్టివాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను సైతాన్ని ఏమి చేయదు. వీటికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు కదిలిపోతాం, జారిపోతాం, నష్టపోతాం, నిత్యత్వాన్ని ఏమవుతాం? పోగొట్టేసుకుంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఏమండి, ఆయనతో ఉండాలనుకున్న మనము, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి మనము ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నామా? యథార్థమైన ప్రవర్తన ఉందా? నీతిని అనుసరిస్తున్నావా? కుడియడంలోకి తొలగిపోతున్నావా? ఏమంటే నింద మోపేస్తున్నావా? భార్య మీద, భర్త మీద నిందలు మోపేస్తున్నావా? అవాదంలాగా. ఏమండి తర్వాత మాట తప్పుతున్నావా? వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? ఏమండి కాబట్టి లంచాలు ఇచ్చే వ్యక్తిగా మనం ఉన్నామా? పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి విత్తబడిన మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీతో మేము పరలోకంలో ఉండాలంటే మా ప్రభా మేము ఎలా ఉండాలో మీరు కొన్ని విషయాలు బయలుపరిచారు. ఇట్టివాడు ఎన్నడూ కదల్చబడడు, నిజం పలకాలి, వడ్డీ వ్యాపారాలు చేయకూడదని, అబద్ధాలు ఆడకూడదని ప్రభా, యథార్థత కలిగి ఉండాలని, నీతిని అనుసరించాలని, నిందలు మోపేవాడుగా ఉండకూడదని, కొండలు చెప్పి ఒకరి విషయంలో ఒకరు కొండలు చెప్పేసి గొడవలు పెట్టేసి కుటుంబాల్ని కల్పించేసేటువంటి నాలుక ఎవరిలో ఉండకుండా సహాయం చేయండి. నన్ను వాడుకున్నాను కొందనాలు. వెతబడిన మాటలు మీరు దీవించండి. మా బిడ్డలకి ఈ వాక్యం దీవెనకరంగా చేయండి. సమస్త మహిమ ఘనత మీరు పొందుకోవాలి. మా ప్రియులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారి జాబులు దీవించుతాం. చేతి పని చేసేవాళ్ళు వారి పనులు దీవించండి. స్టూడెంట్ ఉన్నారు, డిగ్రీ, 10th, ఇంటర్మీడియట్, బీటెక్, ఎంటెక్ బిడ్డలు దీవించి చక్కటి భవిష్యత్తు ఉద్యోగాలు ఇవ్వండి. వివాహానికి సిద్ధపడుతున్నటువంటి అవనసిన బిడ్డలు ఉన్నారు, యోగ్యమైన భాగస్వామ్యుల్ని వారికి పాఠాల్సినంత ఇచ్చేయండి.
గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చి చంటిబిడ్డ తల్లిని దీవించి చంటిబిడ్డను కూడా జ్ఞాపకం చేసి అప్పులో ఉన్న వారికి అప్పులన్నీ తీర్చిపెట్టి సహాయం చేసి సహవాసానికి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పంపించిన మహిమ ఘనత మీరు పొందుకోమని యేసు గొప్ప నామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక సమాసం సదాకాలం సంఘానికి తోడై ఉండను గాక. ఆమేన్.